నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ హద్దులు దాటుతుందని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు హెచ్చరించాయన్నమాట. వివరాల్లోకి వెళితే గల్ఫ్ సహకార మండలి జీసీసీ సెక్రటరీ జనరల్ జాసం ఆల్ ఉదైవీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ అరేబియా గల్ఫ్లో ఇరాన్ యొక్క అస్థిరపరిచే ప్రవర్తన అన్ని హద్దులను దాటిందని, ఈ ప్రాంతంలో భద్రతా శాంతి స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఇరాన్ యొక్క బరి తెగించిన దురాక్రమణను ఆపవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఐక్యరాజ్య సమితి మరియు జీసీసీ దేశాల మధ్య సహకారం పైన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తూ ఉన్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఇచ్చిన తొలి బ్రీఫింగ్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి బహ్రెయిన్ విదేశాంగ మంత్రి అబ్దుల్ లతీఫ్ ఆల్ జహానీ గారు అధ్యక్షత వహించారు. ఈ నెలలో భద్రతా మండలి అధ్యక్ష పదవిని బహ్రెయిన్ నిర్వహిస్తూ ఉందని చెప్పేసి ఇరాన్ యొక్క ద్రోహపూరిత దాడులను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయని చెప్పి ఆల్ బుదైవీ గారు పునరుద్ఘాటించారు. ఈ దాడులు సభ్య దేశాల సార్వభౌమాధికారాన్ని, సత్సంబంధాల సూత్రాలను బరితెగించి ఉల్లంఘించడమే కాక అంతర్జాతీయ చట్టాన్ని మరియు ఐక్యరాజ్య సమితి చార్టర్ను స్పష్టంగా అతిక్రమించడమేనని చెప్పి ఆయన తెలిపారు. హార్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని రక్షించడానికి, నౌకలపైన దాడులను ఆపడానికి మరియు ప్రయాణ స్వేచ్ఛకు హామీ ఇవ్వడానికి అందుబాటులో ఉన్న అవసరమైన అన్ని మార్గాలు ఉపయోగించుకోవడానికి అధికారం ఇస్తూ భద్రతా మండలి ఒక తీర్మానాన్ని జారీ చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. కువైట్ మరియు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులు తక్షణమే నిలిపివేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. వారి భద్రత మరియు స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి మరియు అటువంటి దాడులు పునరావృతం కాకుండా చూసేందుకు దోహదపడే విధంగా ఇరాన్తో జరిపే ఏవైనా చర్చలు లేదా ఒప్పందాలలో కువైట్ మరియు గల్ఫ్ దేశాలను నేరుగా చేర్చాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఇరాన్ దేశం ఏదైతే ఉందో ఒక హద్దు, ఒక రెడ్ లైన్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రెడ్ లైన్ను ఇరాన్ దాటివేసిందని చెప్పేసి ఇకపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అంతర్జాతీయ సహకారంతో, ప్రపంచ దేశాల సహకారంతో ముందుకు వెళుతుందని చెప్పేసి ఆయన తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.